పెద్ద సినిమాని ఢీ కొట్టడానికి మేము రెడీ అంటున్నారు లెనిన్ సినిమా టీం అందరూ కూడా. అయితే ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్డేట్ అందించారు అక్కినేని నాగార్జున గారు. అయితే స్టార్టింగ్ నుంచి కూడా లెనిన్ సినిమా పైన ఒక మంచి అభిప్రాయం అయితే ఉంది. పాజిటివ్ టాక్తో ముందుకు దూసుకెళ్తుంది. వచ్చినటువంటి పోస్టర్లు కానీ ఫస్ట్ సాంగ్ కానీ అందరినీ కూడా ఆకట్టుకుంది. ఫర్ ది ఫస్ట్ టైం అఖిల్ కెరీర్లో ఈ యొక్క సినిమా అనేది మంచి బ్రేక్ ఇస్తుంది అని చెప్పేసి ప్రేక్షకులతో పాటు వాళ్ళ ఫ్యామిలీ సభ్యులతో పాటు టీం వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా కంటెంట్ ఆ విధంగా ఉంటుంది. జనాలందరూ కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు, బాగా కనెక్ట్ అవుతారు స్టోరీతోనంటూ ముందు నుంచి కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఇలాంటి మాటలకి ధీటుగాని వచ్చినటువంటి అఖిల్ పోస్టర్ ఒకటి చాలా మందిని కూడా ఇంప్రెస్ చేస్తుంది అనమాట. అంటే ఒక చేతిలో మట్టి పట్టుకొని ఇంకో చేతిలో జెండాని పట్టుకొని ఒక నార్మల్ పారాగాన్ చెప్పులు ధరించి ఒక విలేజ్ అబ్బాయి ఏ విధంగా ఉంటాడని చెప్పడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా అఖిల్ గారి రూపం అనేది మనం చూసాం. సో అది చూసిన తర్వాత అందరిలో ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఇంకా హై రేంజ్కి వెళ్ళిపోయాయి. అసలు ఈ సినిమా ముందుగా ఎప్పుడంటే మే 1కి రిలీజ్ అవ్వాలి, అంటే ఈ రోజు మాత్రమే రిలీజ్ అవ్వాలి. అయితే ఏంటంటే పెద్ద సినిమాని ఏప్రిల్ 30కి రిలీజ్ చేస్తున్నాము అని చెప్పినప్పుడు ఏం చేశారు, అరే ఈ సినిమాతోని మనకు పోటీ ఎందుకులే తర్వాత రిలీజ్ చేసుకుందాము అని చెప్పేసి వాళ్ళు పోస్ట్పోన్ చేసుకున్నారు. సో తీరా చూస్తే పెద్ద సినిమా ఏప్రిల్ 30 కూడా రావట్లేదు, జూన్ మంత్కి మేము పోస్ట్పోన్ చేస్తున్నామని చెప్పేసి ముందుగా చెప్పారు. అంటే పలానా డేట్కి రిలీజ్ చేస్తున్నాము అనే విధంగా చెప్పలేదు, జస్ట్ జూన్ మంత్కి మాత్రమే రిలీజ్ చేస్తున్నాము, డేట్ ఏంటనేది తర్వాత చెప్తాము అనే విధంగా చెప్పారు. సో అప్పుడు లెనిన్ సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలి ఏంటనేది వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. సో వాళ్ళు ఒక డేట్ని ఫిక్స్ చేసుకున్నారు, జూన్ 26కి అని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే అసలు చిచ్చు మరొకసారి మొదలైందనమాట. పెద్ద సినిమాని జూన్ 25కి తీసుకొస్తున్నామంటూ బుచ్చిబాబు గారే డైరెక్ట్గా చెప్పడం జరిగింది. అసలు పెద్ద సినిమా కోసమే పోటీ ఎందుకు అని చెప్పేసి లెనిన్ సినిమాని పోస్ట్పోన్ చేసుకున్నప్పటికీ మళ్ళీ పెద్ద సినిమాని తీసుకొచ్చి ఆ సినిమాకి మళ్ళీ పోటీగా పెట్టారు. సో ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ పోస్ట్పోన్ చేస్తారంటే లేదు, ఖచ్చితంగా జూన్ 26కే లెనిన్ సినిమా వస్తుంది అని చెప్పేసి నాగార్జున గారు ట్విట్టర్ వేదికగా స్పందించారనమాట. సో చాలా రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి, అందులో నిజం లేదు, ఖచ్చితంగా 26కి సినిమా వస్తుంది, హిట్ కొడుతున్నాము అని చెప్పేసి ఆయన మాత్రం చాలా స్ట్రాంగ్గా చెప్పారనమాట. సో ఏదేమైనప్పటికీ కూడా అఖిల్ కంటెంట్తో వస్తున్నారు ఈసారి, కాబట్టి ఖచ్చితంగా సినిమా విన్ అవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో పెద్ద సినిమాతోని పోటీగా వచ్చినప్పటికీ కూడా ఆ సినిమా రేంజ్ ఆ సినిమాకు ఉంటుంది, ఈ సినిమా రేంజ్ ఈ సినిమాకు ఉంటుంది, ఎవరి కాంబినేషన్ వాళ్ళది అని చెప్పేసి అయితే చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి చూడాలి, ఎంత కాదనుకున్నా కూడా పెద్ద సినిమాకి వరల్డ్ వైడ్గా మంచి గుర్తింపు వచ్చింది, మంచి బజ్ ఉంది. కాబట్టి ఆ సినిమా ముందు ఈ సినిమా నెగ్గుతుందా ఓడుతుందా అని అయితే మనం చెప్పలేము. బట్ చూడాలి, ఎంతకైనా కూడా లెనిన్ సినిమాని జూన్ 26కి కాకుండా మరొకసారి పోస్ట్పోన్ చేసుకుంటే బాగుంటుంది అని ఒక టాక్ మాత్రం వినిపిస్తుంది. మరి మీరి అభిప్రాయం ఏంటి, రెండు సినిమాలు ఒకేసారి వస్తే బాగుంటుందా, లేకపోతే ఒక సినిమా కోసం ఇంకొక సినిమాని పోస్ట్పోన్ చేసుకోవాలా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.